నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. మార్పు శ్రీకారం చుట్టిన ప్రజలకు ప్రజా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పుడే అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారము పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను వినాలి, ఆ ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలినాళ్లలో ప్రజల సమస్యలను వివరించేందుకు భారీగా తరలి రావడం, ఆ తర్వాత ప్రభుత్వం పైన లేదంటే అధికారులపైన నమ్మకం తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం భూములకు సంబంధించి సమస్యలు ఎక్కువ ఎదురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాల్సి ఉంది. మరొక వైపు ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న అధికారి కూడా, అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు కూడా ప్రజల సొమ్మును కబ్జా చేస్తున్నారు, భూములను కబ్జా చేస్తున్నారు అని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది. మరొక వైపు ఇటు కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి అర్హత ఉన్న వారందరినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించుకోవచ్చు, గృహ జ్యోతి ఇష్యూకు సంబంధించుకోవచ్చు చాలామంది వస్తున్నారు. మరొక వైపు కొన్ని మున్సిపాలిటీల్లో అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలను కూడా కట్టడి చేయాలి, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రజా దర్బార్లో వారందరూ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. వీటన్నిటిపైన ప్రభుత్వము స్పందించాలి, లేదంటే వాటికి పరిష్కారం చూపాలి, పరిష్కారం చేయాలని చెప్పేసి వారందరూ డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 11 గంటలు దాటిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనము ప్రజా దర్బార్కు వస్తున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఒకవైపు వీరందరూ కూడా మంచిర్యాల ప్రాంతం నుండి వచ్చిన, ఆ నియోజకవర్గం నుండి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వారికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే సుమారు 150 పైగా ప్లాట్లు కబ్జా చేయడం జరిగింది, కొనుగోలు చేశామని చెప్పి మిగతా 700 పైచునుక ప్లాట్లు కూడా తను ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గత 2-3 సార్లు ఇక్కడ ప్రజా దర్బార్కు వచ్చి పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కూడా ఎక్కడ తమ సమస్యకు పరిష్కారం కాలేదు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చూసినట్టయితే చాలామంది ఇక్కడ వచ్చిన వారందరూ కూడా లోపలికి పంపిస్తున్నారు. అక్కడ వారి సమస్యను తెలుసుకున్న తర్వాత ఆ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు విని వారికి ఒక నంబర్ లేదంటే స్టాంపింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నేరుగా ఇక్కడ ప్రజా భవన్కు వెళ్లేందుకు ఒక అవకాశం కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ లోపలికి వెళ్ళి అటు నుండి ప్రజా భవన్లోకి వెళ్తున్నారు. అక్కడ అధికారులతో లేదంటే అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ సమస్యను స్వీకరించిన తర్వాత వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని వారి సమస్యను వినేందుకు కూడా ఒక అవకాశం కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారందరూ విన్న తర్వాత వారికంటూ ఒక ఫోన్ నెంబరు లేదంటే వారి ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొద్దిమంది పలుమార్లు వచ్చి ఇక్కడ సమస్య విన్నవించినా కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక నియోజకవర్గాలు కూడా ఇలాంటి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పేసి కొద్దిమంది డిమాండ్ చేస్తుంటే మరికొద్ది మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా సమస్యను పరిష్కారం చేస్తున్నారు. కొంత సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్. వంపుగూడ కాప్రా మున్సిపాలిటీలోని వంపుగూడలోని ప్రేమ్ సాగర్ బాధితులము. మేము మా లేఅవుట్ వచ్చేసేసి 71 అయింది మా లేఅవుట్. అప్పుడు పంచాయతీ లేఅవుట్ తీసుకున్నాము. పంచాయతీ లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు పంచాయతీ లేఅవుట్కు ఎల్ఆర్ఎస్ కట్టాల్సి వచ్చింది కాబట్టి ఎల్ఆర్ఎస్లు కట్టినాము. తర్వాత కొన్ని బిల్డింగ్ పర్మిషన్స్ కూడా తీసుకున్నాము. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే 2004లో ప్రేమ్ సాగర్ రావు అనే మంచిర్యాల అప్పుడు మనకు ఎమ్మెల్సీ ఉండే, ఎక్స్ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఏం చేసిందంటే అక్కడ వచ్చేసేసి అక్కడ కొంతమంది కొన్ని ప్లాట్లు నేను కొనుక్కుంటా అని చెప్పేసి అక్కడ కొన్ని తీసేసుకొని ఆ తర్వాత నేను సెక్యూరిటీగా పెట్టుకుంటా అక్కడ నా ప్లాట్లకని చెప్పేసి పెట్టేసేసుకొని గూండాలను తీసుకొచ్చి పెట్టేసేసి అక్కడ మా ఒరిజినల్ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 706 ప్లాట్లు, అది దాదాపు 62 ఎకరాలు, 61.34 గుంటలు. దాంట్లో ఏం చేసిందంటే ఆ 10 ప్లాట్లు కొనుక్కున్న తర్వాత నేను సెక్యూరిటీ పెట్టు అని అక్కడ గూండాలను తీసుకొచ్చి పెట్టేసేసి మిగతా మా ఒరిజినల్ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే పట్టా దగ్గర తీసుకున్నారో వాళ్ళు సైట్లోకి వెళ్తే ఆ సైట్లోకి రానియకుండా మిమ్మల్ని చంపేస్తాం, బెదిరిస్తాం, ఇదంతా మా సార్ కొనుక్కున్నాడు, మా ప్రేమ్ సార్ రావదే, మీరు ఎవరు రావద్దు, ఇక్కడికి వచ్చేస్తే మేము చంపేస్తామని చెప్పేసి అక్కడ బెదిరిస్తూ మమ్మల్ని రానియకుండా బెదిరించినప్పుడు ఆ క్రమంలో ఏమైపోయిందంటే కొంతమంది
మా వాళ్ళు కొంతమంది భయపడి ఇంకా కొన్ని కూడా ఆయన చెప్పిన రేటుకే సరే ఎందుకు ఈయనతో ఇబ్బంది అని చెప్పేసి అమ్మేసేసిండ్రు. అమ్మేసిన తర్వాత ఆ రకంగా చేస్తూ దాదాపు ఒక 150 ప్లాట్ల వరకు కొనుక్కుని అంటుండు. 706లలో 150 కొనుక్కుని అంటుండు. కాబట్టి సరే ఆ 150 కొనుక్కుంటే మాకు సంబంధం లేదు, ఆయన కొనుక్కుని ఆయన తీసేసుకొని మా ప్లాట్లు ఏవైతే ఉన్నాయో మా ప్లాట్ల జోలికి రాకుండా మమ్మల్ని బెదిరియకుండా మమ్మల్ని మాకు ఇడిచిపెట్టేస్తే మాకు బాగుంటుంది. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన తెలంగాణ ముఖ్యమంత్రి మేము ఎప్పుడైతే ఈ మా మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్కి రేవంత్ రెడ్డి గారు మాకు ఎంపీగా ఉన్నప్పుడే ఈ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏమన్నారంటే సరేనండి ఇప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే తప్పకుండా వస్తుంది, వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కలవండి, కలిసేసేస్తే మేము మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పిండు. అన్నట్టుగానే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. ఆ తర్వాత ఈ ప్రజావాణిలో లాస్ట్ 2 టైమ్స్ కూడా ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత కొంతమందికి మాకు రెఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేసిన తర్వాత బాగానే ఉంది అంతవరకు. అయితే ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని ఆ ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా కోర్టు నుండి కొన్ని మాకు జిహెచ్ఎంసీ నుండి 6030 అని చెప్పేసి మాకు ఏవైతే పర్మిషన్స్ ఇచ్చిండ్రో మిగతా వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు కేసు వేసేసిండు కోర్టులో. దాంట్లో కూడా మేము రెస్పాండ్ అయిపోయిన తర్వాత దాంట్లో మొన్నటి వరకు ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఉంటాయి కదా, దాంట్లో ఏమన్నారంటే అది జిహెచ్ఎంసీ వేసిండు కాబట్టి వాళ్ళే రెస్పాండ్ కావాలి. యాక్చువల్గా వాళ్ళు కాలేకపోతే మేము అడ్వకేట్ నడితే మన జడ్జి గారు ఏం చెప్పిందంటే మీరు వాళ్ళకు తీరిక ఉండదబ్బా, మీరు మీ తరఫున మీరు వేసేసేయండి అని చెప్పేస్తే మేము వేసేసిన తర్వాత ఈ లోపు అంతకుముందు స్టేటస్ కో తీసుకొచ్చిండు. ఆ స్టేటస్ కో కూడా ఇప్పుడు మీరు వేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది, అప్పటిదాకా ఉంటుంది ఆ స్టేటస్ కో, మీరు ఎప్పుడైతే రెస్పాండ్ వేసినప్పుడు వెళ్ళిపోతుందని చెప్పిండు. సో ఆ రకంగా కూడా వేసేసినాము. అయినా కూడా అతను వాళ్ళు అక్కడ సైడ్లో గూండాలను పెట్టేసి బెదిరించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టేసేస్తుండు. ఒకటి మొత్తం వాల్యూ కోట్లలో ఉంటుంది. ఒక్కొక్క ప్లాట్ దాదాపు ₹1 కోటి ఉంటుంది. 706 ప్లాట్లు మొత్తం. 706లో 150 మటుకు ఆయన కొనుక్కుని అంటుండే. అది ఎంతవరకు అనేది మాకు కూడా ఇంకా ఖచ్చితంగా తెలియదు. అయితే మాకేందంటే ఒకటి ఇప్పుడు వేరే ఇతర పార్టీల వాళ్ళు వేరే ఎమ్మెల్యేలు ఈ రకంగా భూ కబ్జాలు చేసి చేసిన వాళ్ళనైతే చేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని చేసేస్తున్నారు. ఇప్పుడు మన సొంత పార్టీ కాంగ్రెస్ నా పార్టీ వాళ్ళని చెప్పేసి ఈయన మీద ఏమైనా చర్య తీసుకోవట్లేదో అని మాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు మాకు సంబంధం లేదు, ఇది కోర్టులో ఉంది, అది ఏందో అంటారు. కాబట్టి మాకు మన ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైనా కానీ మాకు న్యాయంగా ఉంటేనే న్యాయం చేయమంటాం. మేము ఏదో అన్యాయంగా కాదు, మా తరఫు నుండి మీకు న్యాయం ఉన్నది, మీ వీళ్ళకి డాక్యుమెంట్ కరెక్ట్ ఉన్నాయంటేనే మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇది మాకు న్యాయం జరగాలంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జరుగుతుందేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి కూడా మనకు వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ మనకు ఇలాంటి దౌర్జన్యంగా తీసుకునే మనకు అక్కర్లేదు, మనం ఏదైతే జెన్యూనిటీ అవి తీసుకుందాం, కానీ ఇటువంటివి తీసేసుకుంటే రేపు పొద్దున మాకు లేనిపోయిన పాపాలు చుట్టుతాయి. దీనివల్ల మీరు ఇప్పుడు మీ ఏజ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోతారేమో, కానీ తర్వాత అనుభవించేది మాకు లేనిపోయిన మాకు పాపాలు అంటగట్టని చెప్పేసి వాళ్ళు కూడా ఏమైనా ప్రెజర్ చేసి చెప్పేసేస్తే ఆ రకంగా కూడా ఏమైనా ఉంటుందేమో. ఒకటి మన రేవంత్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పిలిపించి ఇలాంటి బాధితులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పేస్తే మాకు ఆ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీ టీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఉన్నది 2004లో ప్రేమ్ సాగర్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ వచ్చి కబ్జా చేసి మా దాంట్లో గంజాయి గుండాలు పెట్టి మమ్మల్ని రానియకుండా పోలీస్ బలంతో మమ్మల్ని రానియకుండా మొత్తం ఆ ప్లాట్లు మొత్తం ఏదైతే 706 ప్లాట్లు ఉన్నాయో 150 ఉన్నాడు, ఇంకా 550 ఆయనకే కావాలంట, లేకపోతే రానియడంట. మమ్మల్ని మా మీద కేసులు బనాయించి పోలీసులతో భయపెట్టించి గుండాలు పెట్టించి లోపల అక్కడంతా గంజాయి బ్యాంచ్ ఉన్నది, అంతా గుండాలు. మేము వచ్చే వరకు వెళ్ళే వరకు కట్టలు తీసుకొని వస్తున్నాం మా పైకి, లేడీస్ మీదకి కూడా వస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయట్లేదు, పోలీసు ఆయన మాటనే వింటున్నారు. మాకు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మన టీఆర్ఎస్ మల్లారెడ్డికి ఒక న్యాయము, మాకు ఒక న్యాయము, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక న్యాయం ఉంటుంది. ఇప్పుడు అధికార ఎమ్మెల్యే మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్కి ఒక న్యాయమా? మాలాంటి చాలా బీద వాళ్ళు ఉన్నారు,
మేము ఎప్పుడో కొన్నాము, పైసా కూడబెట్టుకొని కొన్నాము. కూడబెట్టిన తర్వాత మా సొంతంగా గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ డబ్బులు పెట్టి అంతా చేసిన తర్వాత కూడా దౌర్జన్యంగా మా ప్లాట్లు కబ్జా చేస్తాను చూస్తున్నాడు. ఆల్రెడీ కబ్జాలో కూర్చున్నాడు, గుండాలు పెట్టుకొని కూర్చున్నాడు. మాకు న్యాయం చేయమని ఇన్నిసార్లు వచ్చినాము, మాకు ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. సీఎం గారు కొంచెం దయచేసి మా మీద కనికరించి కొంచెం చూడండి స్వామి. మాకు మీ పుణ్యాన మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మా ఇల్లు కట్టుకునే అన్ని కూలగొట్టాడు. అంత దౌర్జన్యంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకేదో మంచి చేస్తుంది అనుకుంటున్నాము. ఆ ఓపుతోనే ఉన్నాం మేము. ప్లీజ్ దయచేయండి సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కనుకరించి మా ప్లాట్లు మాకు చూడండి. మీ తోటి ఎమ్మెల్యే మీకు అధికార పక్ష ఎమ్మెల్యే కాబట్టి మీరు కూర్చొని ఏం మాట్లాడుతారు? మా ప్లాట్లు పేపర్లు చూడండి, వాళ్ళ పేపర్లు చూడండి. సిట్టింగ్ జడ్జితో కూర్చోబెట్టి ఏ పేపర్ కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. మా జెన్యున్ ల్యాండ్ 100% జెన్యున్ ల్యాండ్. ఇంతకంటే ఎంత చెప్తున్నాం అండి? మేము అన్నీ ఉన్న తర్వాత కూడా మేము ఇంత చాలా బాధపడుతున్నాం. మాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉన్నాం. ఎంతగానమండి మా సొంత డబ్బులు పెట్టుకుని 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. 40 సంవత్సరాలు అయింది మేము కొన్న తర్వాత కూడా ఇదే దౌర్జన్యం అండి. ఇంకెంత న్యాయం లేదా? తెలంగాణ న్యాయం లేదా? న్యాయం వస్తుందనే కదా టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అప్పుడు న్యాయం లేదు, ఇప్పుడు న్యాయం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం అంతే. దయచేసి మమ్మల్ని కనికరించండి సీఎం రేవంత్ రెడ్డి గారి. మీకు కూడా తెలుసు రియల్ ఎస్టేట్ బాధలు తెలుసు. మా సొంతంగా మేము ఎంత సామాజిక వర్గం నుంచి వచ్చినాము. మేము చాలా గరీబోళము, మేము అంత లేము. ఆయన అంత డబ్బులు ఉన్నది, ఆయన కూడా అంత అహంకారంతో మమ్మల్ని మీద దౌర్జన్యం ఉండి మమ్మల్ని చేస్తూ ఉన్నాడు.